హాయ్ హలో అండి. వెల్కమ్ టు కన్నయ్య ఛానల్. ఈరోజు మనం మార్గశిర మాస విశిష్టతను గురించి, అలాగే మార్గశిర మాసంలో జరుపుకునే లక్ష్మీవార వ్రతం గురించి, 2024 మార్గశిర మాసంలో ఎన్ని లక్ష్మీవారాలు వచ్చాయి, ఏ వారం ఏమి ప్రసాదం చేయాలి అనే వాటిని గురించి తెలుసుకుందామండి. శివకేశవులకు కార్తీక మాసం అంటే చాలా ప్రీతి అండి. అలాగే భాద్రపద మాసంలో వినాయకునికి పూజలు ఎక్కువగా చేస్తారు. అదేవిధంగా ఈ మార్గశిర మాసం అంటే లక్ష్మీదేవికి అత్యంత ప్రీతి అండి. ఈ 12 మాసాల్లో కూడా మార్గశిర మాసం అంటే ఒక ప్రత్యేక స్థానం ఉంటుంది. మార్గశిర మాసం అంటే మార్గం చూపే మాసం అని కూడా అంటారండి. ఈ మార్గశిర మాస లక్ష్మీవార వ్రతం వైజాగ్ అవతల వాళ్ళు బాగా విశేషంగా జరుపుకుంటారండి. లక్ష్మీవారం అంటే గురువారం అండి. మార్గశిర మాస లక్ష్మీదేవి వ్రతం ఆనవాయితీ ఉన్నవాళ్ళు మాత్రమే జరుపుకుంటారు. ఈ లక్ష్మీదేవి వ్రతం చేయటం వల్ల సిరి సంపదలకు లోటు ఉండదు, ఆర్థిక సమస్యలు తీరుతాయి, భర్త యొక్క ప్రేమానురాగాలు కలుగుతాయండి. మార్గశిర మాసం విష్ణు సంబంధమైన మాసం. ఈ లక్ష్మీదేవి వ్రతం చేయాలి అంటే కొన్ని నియమాలు పాటించాలండి. ఆ నియమాలు ఏమిటో తెలుసుకుందాము. బుధవారం సాయంత్రం భోజనం అయ్యాక ఇల్లు శుభ్రం చేసుకుని గడపలకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి దేవుని పటాలు శుభ్రం చేసుకుని బొట్లు పెట్టుకోవాలి. బుధవారమే తలస్నానం చేయాలండి. గురువారం ఎట్టి పరిస్థితుల్లోనూ తలకు షాంపూ లాంటివి పెట్టకూడదు, తలకు నూనె రాయకూడదు, తలలో దువ్వెన కూడా పెట్టకూడదండి. లక్ష్మీదేవి పూజ అయిన తరువాత అక్షింతలు కొన్ని తీసుకొని అమ్మవారి పాదాల వద్ద కొన్ని ఉంచి కొన్ని మన శిరస్సుపై వేసుకోవాలి. నైవేద్యం కొద్దిగా నోట్లో వేసుకోవాలి. తప్పకుండా మార్గశిర లక్ష్మీదేవి వ్రత కథను చదివి ఎవరికైనా వినిపించాలి. 2024 మార్గశిర మాసంలో 4 లక్ష్మీవారములు వచ్చాయండి. డిసెంబర్ 5వ తారీఖు ఒకటి, డిసెంబర్ 12వ తారీఖు రెండవ వారం, డిసెంబర్ 19వ తారీఖు మూడవ వారం వచ్చింది, డిసెంబర్ 26వ తారీఖు 4వ లక్ష్మీవారం వచ్చిందండి. మొదటి లక్ష్మీవారం పులగం ప్రసాదంగా సమర్పించాలండి అమ్మవారికి. రెండవ లక్ష్మీవారంలో అట్లు తిమ్మనం ప్రసాదంగా సమర్పించాలి. అలాగే మూడవ వారం అప్పాలు పరమాన్నం ప్రసాదంగా సమర్పించాలి. నాలుగో వారం చిత్రాన్నం గారెలు చేయాలండి. ఒక్కొక్కసారి మనకి 5 లక్ష్మీవారాలు కూడా వస్తాయండి. అప్పుడు 5వ వారం పూర్ణం బూరెలు ప్రసాదంగా సమర్పించాలి. ఈ మార్గశిర మాసంలో లక్ష్మీవారాలు 4 మాత్రమే వచ్చాయి. కాబట్టి 5వ వారం పూజ చేయాలనుకునేవారు పుష్యమాసంలో వచ్చే మొదటి గురువారం చేసుకోవచ్చండి. మామూలుగా అయితే ప్రతి శుక్రవారం లక్ష్మీదేవిని పూజ చేసుకుంటాము. కానీ మార్గశిర మాసంలో గురువారం లక్ష్మీదేవి పూజ చేస్తామండి. ఆ రోజు స్త్రీలు చక్కగా కాళ్లకు పసుపు రాసుకొని, బొట్టు పెట్టుకొని, గాజులు వేసుకొని, పూలు పెట్టుకొని అమ్మవారికి పూజ చేసుకోవాలి. పూజ గదిలో చిన్న పీట వేసి పీటకు పసుపు రాసి బొట్లు పెట్టి చక్కగా పీట మీద అష్టదళ పద్మం ముగ్గు వేసుకోవాలి. కొత్త వస్త్రం పీట మీద వేసి లక్ష్మీనారాయణలో ఫోటో పెట్టి అమ్మవారిని పూజిస్తే చాలా మంచిది. లక్ష్మీనారాయణ ఫోటో లేని వాళ్ళు అమ్మవారి ఫోటో కానీ చిన్న విగ్రహం కానీ పెట్టి పూజ చేసుకోవచ్చు. అమ్మవారికి ఆవు నెయ్యి అంటే ప్రీతి. అమ్మవారి ఫోటోకి ఇరుప్రక్కల ఆవు నేతితో దీపాలు పెట్టాలి. కలశం ఆనవాయితీ ఉన్నవాళ్ళు తప్పకుండా కలశం పెట్టుకోవాలండి. ఒక చిన్న ఇత్తడి ప్లేట్లో బియ్యం పోసి వెండి చెంబు కానీ, రాగి చెంబు కానీ, ఇత్తడి చెంబు కానీ కలశానికి వాడాలి. స్టీల్ చెంబు మాత్రం వాడకూడదండి. ఆ చెంబుకు కంఠం వరకు నీరు పోసి దానిలో చక్కగా కొద్దిగా పసుపు, కుంకుమ, గోమూత్రం, ఎర్రటి పుష్పం, పచ్చకర్పూరం వేయాలి. కలశం మీద 5 తమలపాకులు పెట్టి కొబ్బరికాయకు పసుపు రాసి
బొట్టు పెట్టి కొత్త జాకెట్ ముక్క చుట్టి కలశం మీద పెట్టాలి. పచ్చటి గాజులు వేయాలి. ఈ పూజలో కనకదార స్తోత్రం, లక్ష్మీ అష్టోత్తర శతనామాలు, లలితా సహస్రనామం, వాటితో పాటు విష్ణు సహస్రనామ స్తోత్రం కూడా చేసుకుంటే మంచిది. ఇప్పుడు మనం మార్గశిర లక్ష్మీదేవి వ్రతకథను గురించి తెలుసుకుందామండి. మార్గశిర లక్ష్మీదేవి వ్రతకథ ప్రారంభం. పూర్వం కళింగ దేశమందు ఒక బ్రాహ్మణుడు కలడు. అతనికి సుశీల అను కూతురు కలదు. ఆమె చిన్నతనంలోనే తల్లి చనిపోయినందున తన చవితి తల్లి తన పిల్లలను ఆడించమని చెప్పి రోజు కొంచెం బెల్లం ముక్క ఇచ్చేది. సుశీల పిల్లలను ఆడించుకుంటూ తన చవితి తల్లి మార్గశిర లక్ష్మీదేవి వ్రతం చేయడం చూసి తను కూడా మట్టితో లక్ష్మీదేవి బొమ్మను చేసి జిల్లేడు పువ్వులు ఆకులతో అమ్మవారిని అలంకరించి తన చవితి తల్లి ఇచ్చిన బెల్లం ముక్కను నైవేద్యం పెట్టి ఆడుకునేది. సుశీలకు యుక్త వయసు వచ్చింది. సుశీలకు వివాహం చేశారు. సుశీల తన అత్తవారింటికి వెళ్ళేటప్పుడు తను చేసుకున్న మట్టి లక్ష్మీదేవి బొమ్మను కూడా తనతో పాటు తన అత్తవారింటికి తీసుకుని వెళ్ళింది. అలా తీసుకుని వెళ్ళిన వెంటనే తన కన్నవారు నిరుపేదలు అయినారు. తన అత్తింటివారు అష్ట ఐశ్వర్యాలతో తొలతూగుచున్నారు. తన పుట్టింటివారు కటిక దారిద్ర్యం అనుభవిస్తున్నారని తెలుసుకున్న సుశీల చాలా బాధపడింది. సుశీల తల్లి దారిద్ర్యం భరించలేక తన కొడుకుని పిలిచి, నాయనా, మీ అక్కయ్య ఇంటికి వెళ్ళి పరిస్థితిని వివరించి కొంత డబ్బు తెమ్మని పంపింది. తమ్ముడు ద్వారా పుట్టింటి దారిద్ర్యం గురించి తెలుసుకున్న సుశీల ఒక కర్ర నిండా వరహాలు పోసి తన తమ్ముడికి ఇచ్చి పంపింది. ఆ చిన్నవాడు కర్రను దారిలో వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. అది ఎవరికో దొరికింది. ఇంటికి వెళ్ళిన కొడుకును తల్లి ఏమి తెచ్చావు అని అడుగగా ఏమీ తేలేదు అని చెప్పాడు. మన దరిద్రం ఇంతే అని తల్లి బాధపడుతుంది. తరువాత తన తమ్ముడి ఇంటి పరిస్థితిని మరలా తెలుసుకుంది సుశీల. మరలా తమ్ముణ్ణి పిలిపించి ఒక చెప్పుల జత తెప్పించి ఆ చెప్పులలో వరహాలు నింపి గుడ్డ చుట్టి తన తమ్ముడిని ఈ చెప్పులు జాగ్రత్తగా నాన్నకు ఇవ్వమని చెప్పింది. తన తమ్ముడు బయలుదేరి వెళుతుండగా మార్గ మధ్యలో దాహం వేయుట వలన నీరు త్రాగుటకు చెరువు గట్టున చెప్పులు పెట్టి వెళ్ళెను. ఆ చెప్పుల మూట ఎవరో తీసుకుని వెళ్ళిపోయారు. జరిగిన విషయం తల్లికి చెప్పాడు. తల్లి మనకు ఈ దరిద్రం ఎందుకు ప్రాప్తించిందో అని బాధపడుతుంది. తల్లి మళ్ళీ కొన్నాళ్లకు తన కొడుకును సుశీల దగ్గరకు పంపి ఈసారైనా జాగ్రత్తగా తీసుకురమ్మని చెప్పింది. తమ్ముడు సుశీలకి తన ఇంటి పరిస్థితి అలానే ఉందని చెప్పాడు. అప్పుడు సుశీల ఒక గుమ్మడి పండును తెచ్చి ఆ గుమ్మడి పండును తొలిచి దాని నిండా వరహాలు నింపి ఇది అమ్మకు ఇమ్మని చెప్పింది. ఆ పిల్లవాడు వెళుతుండగా సాయంత్రం సమయం అవుతుంది. గుమ్మడికాయను ఒక పక్కన పెట్టి సంధ్యావందనం చేయుచుండగా ఒక బాటసారి అటు వెళుతూ ఆ గుమ్మడికాయ బాగుందని తీసుకుపోయెను. పిల్లవాడు సంధ్యావందనం చేసి తిరిగి వచ్చి చూసేసరికి గుమ్మడి పండు కనిపించలేదు. జరిగిన విషయం తన తల్లికి చెప్పెను. తల్లి విచారించింది. తల్లి ఇంటి దగ్గర పిల్లల్ని ఉంచి కూతురి దగ్గరకు వెళ్ళెను. తల్లిని చూసి సుశీల వారి దరిద్రమును తెలుసుకుని చింతించి మార్గశిర లక్ష్మీవారం నోము నోచినా ఐశ్వర్యం వచ్చునని తలచింది. అమ్మా, ఈరోజు మార్గశిర లక్ష్మీవారం, నోటిలో ఏమీ వేసుకోకు, మనం వ్రతం చేసుకుందాం అని చెప్పెను. ఆమె కూడా అలాగే, నేనేమైనా చిన్నదాననా, ఎందుకు తింటాను అని చెప్పి పిల్లలకు అన్నం పెట్టి నోటిలో తను కూడా ఒక ముద్ద వేసుకుంది. కూతురు వచ్చి, అమ్మా, స్నానం చెయ్యి, మనం వ్రతం చేసుకుందాం అంది. అప్పుడు జరిగింది తల్లి చెప్పింది. ఆ వారం కూతురు మాత్రమే వ్రతం చేసుకుంది. రెండో వారం వ్రతం చేసుకుందాం అనుకున్నది. అప్పుడు పిల్లలకి తలకి నూనె రాస్తూ తాను కూడా రాసుకున్నది. ఆ వారం కూడా సుశీల తల్లికి వ్రతం చేయ వీలు కాలేదు. మరుసటి వారం, అమ్మా, ఈసారైనా జాగ్రత్తగా ఉండుమని చెప్పింది సుశీల. పిల్లలకి తల దువ్వుతూ ఆమె కూడా పొరపాటున తల దువ్వుకుంది. అందువలన
ఈసారి కూడా వ్రతం చేయలేకపోయింది. కూతురు మాత్రమే చేసుకున్నది. 4వ వారం వచ్చింది. ఈసారి అయినా చాలా జాగ్రత్తగా ఉండమని చెప్పి సుశీల తల్లి ఈ పని ఆ పని చేయకుండా ఉండటానికి ఒక గోతిలో కూర్చోపెట్టింది. పని అయిన తరువాత అమ్మను తీసుకొని వచ్చి స్నానం చేస్తే పూజ చేసుకుందాం అని పిలువగా, తల్లి పిల్లలు అరటిపండు తిని నేను కూర్చున్న చోట అరటితోలు వేశారు. నేను ఏమీ తోచక అది తిన్నాను అని చెప్పింది. అయ్యో అని తలచి సుశీల మాత్రమే పూజ చేసుకుంది. 5వ వారం మార్గశిర లక్ష్మీవార వ్రతం ఆఖరి వారం. అప్పుడు సుశీల తల్లిని తన కొంగుకు కట్టుకొని పని పూర్తి చేసుకొని తల్లిచే స్నానం చేయించి వ్రతం చేయించింది. పూర్ణం బూరెలు తల్లిచే నైవేద్యం పెట్టించింది. కానీ మహాలక్ష్మి దూరంగా వెళ్ళిపోయింది. ఏమి అమ్మా అలా వెళ్ళిపోతున్నావు అని సుశీల అడుగగా, నీ చిన్నతనంలో నీవు బొమ్మలతో ఆడుకుంటుంటే మీ అమ్మ చీపురుతో కొట్టింది, అందుకే అని చెప్పింది. అప్పుడు తన తల్లి చేసిన దానికి క్షమించమని ప్రార్థించింది సుశీల. మళ్ళీ నీ తల్లిచే వ్రతం చేయించమని అదృశ్యమైపోయింది మహాలక్ష్మి. సరే అని సుశీల మొదటి వారం పులగం, 2వ వారం అట్లు తిమ్మనం, 3వ వారం అప్పాలు పరమాన్నం, 4వ వారం చిత్రాన్నం గారెలు, పుష్యమాసంలో మొదటి వారంలో పూర్ణం బూరెలు వడ్డించి తల్లిచే నోము చేయించింది. కథా అక్షంతలు అమ్మవారి పాదాల దగ్గర కొన్ని ఉంచి కొన్ని శిరస్సుపై వేసుకున్నారు. అప్పటి నుండి సుశీల తల్లికి సకల సంపదలు కలిగి అంత్యమందున విష్ణులోకమునకు వెళ్ళెను. మార్గశిర లక్ష్మీవార వ్రత కథ పూర్తి అయినది. పూజ అయిన తరువాత ఈ లక్ష్మీదేవి వ్రత కథను తప్పకుండా అందరూ చదివి ఎవరికైనా వినిపించాలి. అలాగే అక్షింతలు కొన్ని అమ్మవారి పాదాల దగ్గర ఉంచి కొద్దిగా తమ శిరస్సుపై వేసుకోవాలి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.